సాధారణంగా పెద్దవాళ్ళు పక్కింటి వాళ్ళని చూసుకొని నేర్చుకోమంటారు. కానీ ఆ పక్కింట్లో నరేష్ లాంటి వాడు ఉంటే మన భాస్కర్ పడే ఇబ్బందులు ఎంత హిలేరియస్ గా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేమ్. చాలరా రే, నీకు సుఖమైన పాట ఇప్పించాను రా. థాంక్యూ సార్. పెళ్ళైనాక మనకు పిల్లలు పుడతారు కదా, ఇప్పుడు మనకు పుట్టబోయే బాబు మీ నాన్నగారు పోలికలతో ఉంటే ఏ పేరు పెడతావు? మా నాన్నగారు అచ్చు నాగబాబు గారు లాగే ఉండేవారు కాబట్టి నాగబాబు అని పేరు పెడతా. రే మనసాక్షితో మాట్లాడరా. మీ అమ్మగారి పోలికలతో ఉంటే ఇంద్రజమ్మ అని పెడతా. సరే గాని ఒకవేళ మీ అమ్మమ్మ గారి పోలికలతో ఉంటే రష్మి అని పెడతా. దొంగ సచ్చినోడా. ఇవన్నీ కాదు కానీ నేను మీ ఇంటికి వస్తా, మీ అమ్మగారితో మాట్లాడతా. ఓకేనా? ఓకే, నువ్వు వెళ్ళు. ఇదే అనుకుంటా ధరణి ఇల్లు. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ. ఏం వెతుకుతున్నారు ఆంటీ? బాల్ దేనికి? బాల్ కోసం రాలేదా? బాల్ కోసం కాదంటీ, బాల్ లాంటి మీ అమ్మాయి కోసం వచ్చా. దేనికి? అంటే మీ అమ్మాయి నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు. స్కూల్ కి వెళ్ళే వయసులో పెళ్లి ఏంట్రా? నీ స్కూల్ కి వెళ్ళేవాడిని కాదు, పెద్దోన్నే. చూపించు. ఆధార్ కార్డు చూడండి. పెద్దోడు రోయ్. మీ అమ్మాయి నేను 5 ఏళ్ల నుండి ప్రేమించుకుంటున్నావు. ఒకసారి పిలిపించండి. పిలిపిస్తా. అమ్మా ధరణి. అమ్మా, ఈ పొడ్డండి ప్రేమించావా? అవునమ్మా. మీరు ఓకే అంటే పెళ్లి కూడా చేసుకుంటానండి. కానీ పెళ్లి జరగదురా. దేనికండి? ఇంకో కూతురు ఉంది, దానికి పెళ్లి అయితే గానీ దీని పెళ్లి జరగదు. ఒక ఐడియా, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, వాడిని మీ చిన్న కూతురికి చేస్తే నేను మీ పెద్ద కూతురు సెటిల్ అయిపోవచ్చు కదా. అవునా? నిజంగానా? ఇప్పుడు పిలిపిస్తా. హలో తమ్ముడు. ఇప్పుడు తను మీ వదిన, తనని నేను ప్రేమించాను, తనకు ఒక చెల్లుంది, నీకు ఇచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నా. ఎలాగో నీకు సంబంధాలు రావట్లేదు అంట కదా. సరేనిగా అమ్మాయిని పిలిపించండి. అమ్మా రేష్మి. ఒక్కసారి గొడ్డ తీరా. నువ్వేమో అలాంటి దాన్ని చేసుకుని ఇలాంటి దాన్ని నాకిస్తారా? దాని కోసం ఎన్ని పూజలు చేశాను రా. పూజలు చేస్తే పుట్టేదానిలా ఉందిరా, బడులు చేస్తే పుట్టేదానిలా ఉంది. ప్లీజ్ నీకు దండం పెడతారా, 5 ఏళ్ల లవ్వురా, తను లేకపోతే నేను చచ్చిపోతా. నువ్వు కిస్తాన్ నగర్ లాంటి ఫిగర్ చేసుకుంటే నేను ఇందర్ నగర్ గడ్డ మీద ఉండాలా? చేసుకుంటా నీ కోసం. చెయ్యి నాన్న, చెయ్యి. నూరేళ్ళు చల్లగా వర్ధిల్లండి. మీరుంటే ఎలా ఉంటాము చల్లగా మేము. మెల్లగా కరగని 2 మనసుల దూరం. ఏమైంది? ఆర్పేమంటున్నాడు. అది చూడండి, వాడే లైట్ ఆర్పేమంటున్నాడు. ఏంట్రా లైట్ ఆర్పేమంటున్నావు? అటంటవా? లైట్ ఆపితే నీకేంటే? భయమే. లైట్ వేస్తే నాకు భయం, నీ ముఖం చూడలేక. దొంగ సిద్ధులోడా, నా కూతురు లైట్ ఆర్పమంటావా? నేను లైట్ ఆపమన్నా నీ ఫోటో దగ్గర దీపం కాదా ముసల్దానా? నా కూతురు చిన్న పిల్లరా, ఇప్పుడే పెళ్ళైందిరా.
ఒక్కసారి పెళ్ళయిందిరా. ఒక్కసారి అయితే ఎవరికైనా రే తను భయపడుతుంది కాబట్టి ఈ ఒక్కరోజు మా పక్కనే పడుకుంటుంది. ఏం చేశానని భయపడ్డానికి రా, లైట్ కూడా ఆపలేదు ఇంకా. ఏయ్, లైట్ ఎందుకు ఆపాలి? లైట్ ఎందుకు ఆపాలి? దొంగ నా కొడుక, బండ నా కొడుక. నేను ఇక్కడే పడుకుంటా. పడుకుంటావా అమ్మా? మీరు ఇట్రండి. మన సంగతి ఏంటి? రేపు కానిద్దాంలే, వదిలేద్దాం. నాకు చాలా భయం వేసింది తెలుసా ఏం చేస్తాడో అని. నాకు భయం వేస్తుంది ఇప్పుడు నువ్వు పక్కన ఉంటే. ఆఫ్టర్ 3 months మెల్లగా కరగని రెండు మనసుల దూరం వాడు ఏ మార్పమన్నాడే? నన్ను జీన్స్ ప్యాంట్ వేసుకోమంటున్నాడు. ఒక్క నిమిషం ఇప్పుడే పిలుస్తా. అరే పంచదారా రారా బయటికి, రారా బయటికి. దాన్ని జీన్స్ ప్యాంట్ వేసుకోమన్నావంట. దూరకుండా నువ్వు నీ అమ్మనంటే సిరక్కు మొగుడు కదా. అవును. నాకు కొన్ని ఉంటాయి కదా. అవును. ఆ గుడ్డ ముక్కలతో చూస్తే దాన్ని చూసి అంట్లు తోడు ఇంట్లో తోమని కాపురం చేయని ఫీలింగ్ రావట్లేదు. మరి బావగారు ముగ్గురే కదా. అమ్మా వస్తుందిరా. అమ్మా ఏమైందమ్మా? చిట్టలు ఏమైంది? వేసుకోమన్నాడు. వేసుకోమన్నాడే? జీన్స్ ప్యాంట్. నీకో దండం, నీ కూతురుకో దండం. ఆ లాయర్ గారిని ఫోన్ చేయి. నేను కాపురం చేయను నీతో. నేను కాపురం చేయను నీతో. చేయను. నేను కాపురం మీతో చేయను. హలో లాయర్, లీగల్ అడ్వైజర్ జిత్తు వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? విడాకులు మీద సంతకం పెట్టించండి. ప్రతిదానికి విడాకులు పరిష్కారం కాదు, కౌన్సిలింగ్. నా కాపురం మధ్యలో బిస్కెట్ అవుతుంది, నువ్వు ఫస్ట్ విడాకులు తీ. పెట్టండి, సంతకం పెట్టండి. ఇది మా ఇంట్లోనే పడుకుందే. ఏయ్ क्या रे? ఏయ్ అమ్మని అయ్యాను రాని రాకతో కమ్మని ఆనందమే నిండాలి నీతో. ఏవండి అచ్చం పందంటి బిడ్డని కన్నాను. పందంటి కాదే, పండంటి బిడ్డ. నీ పందెలకు పుట్టలేదు, నాలా పుట్టాడు నా మనవడు. ఫోన్లే అమ్మ తీసుకుని వెనకాలకి వెళ్ళిపో. ఎప్పుడైనా జబర్దస్త్ లో మగ్గట్ట పేమెంట్ మనవని తీసుకుని వెళ్ళి కట్టగా ఉన్నారు ఇద్దరు. ఒరేయ్, ఇంకొకసారి నీకు ఎక్కడ ఆపాలో తెలియట్లేదు. మనం ట్రై చేద్దామా? సిగ్గు లేదా? ప్లీజ్ అబ్బా. వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం. చినుకు ఆగరా ఆగరా చచ్చిపోరా నువ్వు. నువ్వు చచ్చిపోవే, మా శోభనానికి ప్రతిసారి అడ్డొస్తున్నావు. అరే రారా బయటికి, రారా. వచ్చిండు నీతో నేను కాపురం చెయ్యను రా. నీతో ఎవరు చేస్తాడే? నీ ముఖం చూస్తే మూడే రాదు. రారా. ఎస్ ఐఎమ్ జిత్తు, లీగల్ అడ్వైజర్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఏం లేదు, సంతకం పెట్టు. పెట్టండి సార్, పెట్టండి. ఆవిడకి ఇష్టం ఉందట కదా. అమ్మా మళ్ళీ కడుపు మా ఆవిడకి వస్తే మీ ఆవిడ ఎడుతుంది. అమ్మని అయ్యాను రాని రాకతో కమ్మని ఆనందమే నిండాలి నీతో. పెళ్ళయ్యాక ఎవరికైనా పిల్లలు పుడతారు. ఫస్ట్ టైం జురాసిక్ పార్క్ లో ఉన్నట్టు అనిపించింది. రోజు మా ఇంట్లోనే కదా పడుకుంటుండే, ఎలా రా? అదే నాకు తెలియదురా. సార్ మీ సంగతి పక్కకు పెట్టి విడాకులు కావాలన్నా ఏం అసలు తెలవా? ఒక్క ఛాన్స్ ఇస్తావా? చెంప పగిలిపోతుంది. ప్లీజ్ అబ్బా. కాదురా, అది మొత్తం మన ఇంట్లోనే ఉంటుంది. ఇద్దరు పిల్లల మన మధ్య ముద్దు లేదు, ముచ్చటలు. ఇప్పుడు ఇస్తా ముద్దు ముచ్చటదా. వర్షం సాక్షిగా తెలపని నూరాకే సొంతం. ఈ వర్షం సాక్షిగా చావండ్రా. మమ్మల్ని చంపే, మమ్మల్ని చంపు. వాడికి వీళ్ళిద్దరు సరిపోరట. ఇంకొకరు కావాలంటే నేను ఎక్కడ చెయ్యాలక్క? నీ అయ్యా ఇట్లా. వీడిలా అమాయకుల్లా వస్తాడు, ఒక్కనగా మళ్ళీ వెళ్ళిపోతాడు. ఒకటి రెండు
ఒకటి 3 అంటే నా వల్ల కాదు. నేనేమైనా మళ్ళీ అడిగాను మాణిక్య మాణిక్యాలని ఒరేయ్, మీరు ఇలా కొట్టుకుంటున్నారు, పిల్లలు ఎక్కడి నుండి వస్తున్నారా? వీడికి నాకు ఈరోజు విడాకులు అవ్వాల్సిందే. విడాకులు రా, విడాకులు రా. ఏంట్రా ప్రతిసారి పిలుస్తారు విడాకులు లేదంటారు, అనవసరంగా టైం వేస్ట్, పైసలు వేస్ట్. వాళ్ళ టైం వేస్ట్ ఏం కాదు, నీ టైం వేస్ట్ ఏం అరే, అవునా? నేను ఇస్తా విడాకులు. ఏ ధరణి, పిచ్చిపట్టి. మూతి పగులుతుంది నీకు చెప్తున్నా. ముద్దు లేదు, ముచ్చట లేదు. కోర్టులో కలుసుకుందాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. బంగారం లాంటి పిల్ల వెళ్ళిపోయింది ఏం చేయకుండానే. అన్నయ్య పిల్లలిద్దరు పెదనంతా ఆడుకుంటారంట. ఆ. చూస్తుండు, నాకు కొంచెం పని ఉంది. ఏ పని అన్న? నాలుగో పని. నాన్న ఏం కావాలమ్మా నీకు? నాన్న ఎక్కడికి వెళ్తున్నాడు? నాన్న నీకు చెల్లినో తమ్ముడో తీసుకురావడానికి వెళ్తున్నాడు. మరి నువ్వేమిస్తావు పెద్దనా? నేనేమి అని, మీ నాన్న నాకు ఇంత పెద్దది ఇచ్చాడు. ఆ నోట్లో మట్టి కొట్టాడు. నాగబాబు సార్, ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్ మీకు? భాస్కర్ స్కిట్ సూపర్ గా ఉంది. ధరణి, ఫైమా, నువ్వు అండ్ నరేష్ ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోకుండా చాలా బాగా నడిపారు. అంటే నీ పెళ్లి వాడి సాగుకు వచ్చింది అనమాట. ఎంకి పెళ్లి సుబ్బు సాగుకు వచ్చింది అంటారు చూడు, అలాగా. నేను యాక్చువల్గా 2-3 సినిమాల్లో చూసా సార్. ముగ్గురు పిల్లలు ఇప్పుడు కొట్టుకుంటుంటారు. పిల్లలు ఎలా పుడతారు నాకు ఇప్పుడు అర్థం కాదు. కొట్టుకోవడానికి పిల్లలకి సంబంధం ఉండదు లేదు. చాలా బాగుంది, గుడ్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్. జగదీశ్వరి గారు ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశారు. నాకైతే చాలా చాలా నచ్చింది. సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్ లో ఇరగదీశారు. చాలా చాలా బాగా వచ్చింది. వెరీ నైస్ అండి. ఐ ఎంజాయ్డ్. Thank you so much to the entire team. Thank you guys.